హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, తమిళనాడులో ఎంపీ గణేష్ మూర్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు ఇది అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఎందుకు ఆయన సూసైడ్ చేసుకున్నారు, దీని గల కారణాలు ఏంటి సార్? గణేష్ మూర్తి 76 ఏళ్ళ ఆయనకి. ఆయన ఎండిఎంకే అనే పార్టీ. ఎండిఎంకే అంటే మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కజగం. మరుమలర్చి అంటే పునర్వికాసం, రెనైజెన్స్ అంటారు. అలాగా పునర్వికాస ప్రోగ్రెసివ్, ద్రావిడ ప్రోగ్రెసివ్ పార్టీ. మున్నేట్ర అంటే ప్రోగ్రెసివ్, కళగం అంటే పార్టీ, అంటే సమాఖ్య అంటారు కదా, అలాగా. సో ఇది వచ్చి వైకో అనే ఒక తమిళ నాయకుడు స్థాపించిన పార్టీ. 96లో డిఎంకేలో నుంచి. వైకో అంటే వైయాపురి గోపాలస్వామి, ఈ రెండింటిని కలిపి వైగో అని పిలుస్తారు ఆయన్ని. గోపాలస్వామి వైయాపురి. యాక్చువల్గా ఈయన తెలుగు ఆరిజిన్ అంటారు. సో ఏదేమైనా ఆయన డిఎంకేలో నుండి డిఎంకే చీల్చి తను ఎండిఎంకే అనే ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీలో ఈయన కూడా ఈ మనం చెప్పుకునే గణేష్ మూర్తి కూడా చేరాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ గణేష్ మూర్తి స్టూడెంట్ పాలిటిక్స్లో నుంచే డిఎంకే పాలిటిక్స్లో ఉండేవాడు, ద్రావిడ పాలిటిక్స్లో ఉండేవాడు చాలా యాక్టివ్గా. ఆ తర్వాత డిఎంకేలో చేరాడు, డిఎంకేలో పనిచేశాడు. తర్వాత 96లో పార్టీ చేరినప్పుడు ఇతను వైగోకి అనుచరుడు అనమాట. అట్లాగా అతను వైపు వెళ్ళిపోయాడు. 98లో కంటెస్ట్ చేసి గెలిచాడు. 2009లో గెలిచాడు ఈరోడ్ నుంచి. ఇతను నేటివ్ ప్లేస్ ఈరోడ్ అనమాట. అయితే 2014లో ఇతను ఓడిపోయాడు ఎంపీగా. మళ్ళీ 2019లో కూడా ఇతనికి టికెట్ ఇచ్చారు. 2019లో మళ్ళీ గెలిచాడు, సిట్టింగ్ ఎంపీ. ఇప్పుడు టికెట్ రాలేదు అతనికి. ఆల్రెడీ 4 సార్లు అతనికి టికెట్ ఇచ్చారు. 4 సార్లలో 3 సార్లు ఎంపీగా గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు. సో 4 సార్లు ఇచ్చాడు. రెండోది వృద్ధుడయ్యాడు, 76 ఏళ్ళు అయింది కాబట్టి అతనికి ఇచ్చే పరిస్థితి లేదు. రెండోది ఏంటంటే ఈ ఎండిఎంకే ఈసారి డిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. అందువల్ల ఇక్కడ ఈరోడ్లో డిఎంకే అడిగారు సీటు. ఈరోడ్కి బదులుగా వాళ్ళు తిరుచి ఇచ్చారు. తిరుచిలో ఈ వైగో కొడుకు దొరై వైగో అతను జాయిన్ అయ్యాడు అక్కడ. అతను ఎంపీగా అతను అక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు. ఇలాగ పొత్తులో ఇతనికి రాలేదు కాబట్టి ఇతను మనస్తాపం చెందాడనేది చెప్తున్నారు. దానివల్ల సండే ఇతను సల్ఫేట్ అంటారు కదా, అంటే ఎరువులో మందు, అది తాగి ఆత్మహత్యకి ప్రయత్నించాడు. బట్ ఇమ్మీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని ఈరోడ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కోయంబత్తూరు హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ సండే నుంచి కూడా హాస్పిటల్లో ఇతన్ని బతికించడానికి ట్రై చేస్తున్నారు. ఐసీలో పెట్టుకొని ఎక్మో అంటారు కదా, ఎక్మో అని అంటే ఆర్టిఫిషియల్గా లంగ్స్ అండ్ హార్ట్కి వాళ్ళు పంపిస్తుంటారు. అది మన బాలసుబ్రహ్మణ్యం కూడా ఎక్మో మీద ఎక్కువ రోజులు ఉండి ఆయన చనిపోయాడు. అలాగా ఈయనకి కూడా ఎక్మో మీద పెట్టారు ఆ మిషన్ దీంట్లో. కానీ ఈరోజు కార్డియాక్ అరెస్ట్ జరిగింది. మార్నింగ్ 5 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయాడు. సో బేసిక్గా ఏంటంటే ఆయన టికెట్ రాలేదనేదే చనిపోయాడు అనేది చెప్తున్నారు. బట్ ఎండిఎంకే వాళ్ళేమో తమ పార్టీ మీద నెపం రాకుండా వాళ్ళు ఇంకొక నెరేటివ్ మొదలుపెట్టారు. అదేంటంటే ఈయన భార్య మధ్య చనిపోయింది, ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు, అట్లాగే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఆయనకి ఇష్యూస్ ఉన్నాయి, ఆ ప్రెజర్ వల్లే చనిపోయాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ దగ్గర ఆయన సన్నిహితులంతా కూడా ఈయనకి టికెట్ రాలేదని చాలా అప్సెట్ అయ్యాడు. టికెట్ వస్తుంది అనుకున్నాడు, టికెట్ రాకపోయేసరికి చాలా అప్సెట్ అయ్యాడు. సో నేను బతికేం లాభం, ఇంకేం చేయబోతాను నేను రాజకీయాల్లో, ఎంపీగా లేకపోతే నేను బతకలేను అని చెప్పి ఆయన ఈ పని చేశాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా ఎండిఎంకి అనేక పోరాటాలు తమిళనాడులో చేసిన పార్టీ అనమాట. ఈయన కూడా అనేక పోరాటాల్లో పార్టిసిపేట్ చేశాడు. ముఖ్యంగా ఏంటంటే వైగో కావేరీ వాటర్ ఇష్యూస్లో కూడా ఆయనకు చాలా పేరుంది. ఆయన ఏంటంటే ఉపన్యాసాలు ఇవ్వడంలో కాలేజ్ చేసిన కూడా వెరీ ఎక్స్పర్ట్. పార్లమెంట్లో కూడా ఆయనకి లైన్ ఆఫ్ పార్లమెంట్ అని బిరుదు కూడా ఇచ్చారు. పార్లమెంట్లో కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడడం ఇది. రెండోది ఆయన రైటర్ కూడా, దాదాపు 50 పుస్తకాలు ఆయన రాశాడు. అందువల్ల అటువంటి లీడర్తో కూడా ఈయన పనిచేయడం వల్ల ఈయనలో కూడా బాగా ఆరేటర్ స్కిల్స్ కానీ ప్రజల కోసం చేయాలనేది కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ స్థాయి వ్యక్తిని కోల్పోవడం ఖచ్చితంగా ఎండిఎంకి లాస్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు.
అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అంటే ఈ మధ్య రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే, ఇప్పుడు నిజానికి 4 సార్లు ఎంపిక అయ్యాడు. కొత్త వాళ్ళకి ఛాన్స్ రావాలంటే ఇలాంటి వాళ్ళు పక్కకి వెళ్ళాలి కదా, కానీ వెళ్ళట్లేదు ఇలాంటి వాళ్ళు. ఇవ్వకపోతే ఏమైపోతుందంటే వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింటుంది. ఎంపీగా ఉన్న వాళ్ళకి అలవాటు అయిపోయి ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో ఒక సర్కిల్ ఏర్పడి ఉంటుంది వాళ్ళకి. సో ఈ ప్రజల్లో కూడా రెగ్యులర్గా ప్రజలు ఢిల్లీకి రావడం, లేకపోతే ఈయన వచ్చినప్పుడు కలవడం, ఇలా ఒక పదవి దాని చుట్టూ ఉండే వ్యవహారాలకంతా అలవాటు అయిపోయి నాక పదవి లేకపోతే నిజంగానే వాళ్ళు బతకడం కష్టం అనిపిస్తుంది. చాలామంది నేను కూడా చూశాను, వాళ్ళు ఏంటంటే పదవి లేకుండా ఉండడం కష్టమైపోతుంది వాళ్ళకి. అందుకని చాలామంది మనం అంటుంటాం వీడికి పదవి పిచ్చి అని. ఖచ్చితంగా అది అబ్సెసివ్ అయిపోతారు. పదవి లేకపోతే వాళ్ళు తలలేని మొండంలాగా ఫీల్ అవుతారు అనమాట. అంటే వాళ్ళు ఈ లైఫ్కి అలవాటు అయిపోయి ఉంటారు. అందుకని మనకి ఆంధ్రాలోనే ఎక్కడైనా చూస్తాం, పదవికి పోతే ఎట్లా విరుచుకుపడి మాట్లాడుతుంటారు, గోల్ చేస్తారు, శాపనార్థాలు పెడతారు, ఏడుస్తారు. మొన్న కూడా తిరుపతిలో తెలుగుదేశం క్యాండిడేట్ ఇవ్వలేదని ఏడుస్తున్నారు వాళ్ళు ఫ్యామిలీ. అలా ఓపెన్గా వచ్చి ఏడవడం, ఏలా జనం ఏమనుకుంటారు, నీకు పదవే ఇంపార్టెంటా? నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని చేయొచ్చు, లేదా ప్రతిపక్షం నుండి చేయొచ్చు. అనేక రకాలుగా ప్రజల కోసం పనిచేసే అవకాశాలు ఉన్నాయి ఇవాళ. అది వదిలేసి వీళ్ళు ఆ సాగు చెప్తారు, కానీ విషయం ఏంటంటే వీళ్ళు ఆ పదవికి అలవాటు అయిపోయింటారు. సో దాన్ని లేనప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక్కసారిగా మొత్తం సర్కిల్ అంతా మిస్ అయిపోతుంది, లోన్లీనెస్ వస్తుంది, ఎవరితో ఎక్కువ మంది కలవరు. సో ఇది వాళ్ళకి మేజర్ ప్రాబ్లం. కానీ నిజానికి పదవి లేకపోయినా కానీ నువ్వు కానీ ప్రజల సమస్యల మీద పనిచేయడం మొదలు పెడితే ఖచ్చితంగా జనం నీతో రోజు ఉంటారు, రోజు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, దాని మీద ఫైట్ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు. నిజంగా అదే కానీ క్రైటీరియా అయితే వీళ్ళకి అది కాదు. పదవి దాని నుంచి వచ్చే హంగామా ఉంటుంది, ఒక జనాలు కూడా ఉంటారు. సో అది కోల్పోవడం అనేది కష్టం అన్నమాట. సో మేబీ ఈయనకి కూడా అదే జరిగి ఉండే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఆయనకి ఇంట్లో కూడా భార్య చనిపోవడం, ఆ ప్రెజర్ కూడా కొంత ఉన్నట్టుంది. ఆ సిచ్యువేషన్ని బ్రేక్ చేసి మనం పదవి లేకుండా కూడా ఒక లైఫ్ని లీడ్ చేయొచ్చు, మనం ప్రజల తరపున పనిచేయచ్చు. ఎందుకంటే ఆయనకు విస్తృతమైన అనుభవం ఉంది. కాలేజ్ డేస్ నుంచి ఆయన ద్రవిడ ఉద్యమంలో పాల్గొన్నాడు. సో ఒక విస్తృతమైన రాజకీయ అనుభవం ఉంది, మేధా సంపత్తు ఉంది. రెండోది ఆయన రేపు కూడా ఇక్కడ అధికారంలోకి రాబోయేది డిఎంకేనే. సో డిఎంకే అధికారంలోకి వస్తుంది అక్కడ. ఎందుకంటే ఏడీఎంకే వీక్గా ఉంది, డిఎంకేకి అధికారంలోకి వచ్చినప్పుడు ఎండిఎంకేకి కూడా అక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆ రకంగా ఈయనకి ఎంపీ కాకపోయినా అయినా కూడా ఈయనకి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, పనిచేయచ్చు. నేను కూడా ఏంటంటే పదవి పోవడం వల్ల ఒక రకమైన డిప్రెసివ్ స్టేట్లోకి ఆయన వెళ్ళి ఉంటాడు. డిప్రెసివ్ స్టేట్లో ఏమవుతుందంటే వాళ్ళు రియాలిటీకి దూరం అయిపోతారు, దూరమై ఒక మానసిక ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఆ ఊహా ప్రపంచంలో వాళ్ళు ఏం ఊహించుకుంటే అదే రియల్గా కనిపిస్తుంది. ఆ ఊహ ఏంటంటే పదవి లేకుండా నేను ఎలా ఉండలేను అన్న ఒక దీంట్లోకి వెళ్ళిపోయారు. మేబీ ఈయన 98 నుంచి ఉండడం, దానివల్ల సుదీర్ఘకాలం అంటే దాదాపు ఒక 40 ఏళ్ళ పైన ఆయన అలవాటైపోయాడు. సో అలవాటైపోయి ఇప్పుడు సడన్గా లేకపోవడం అనేది ఆయనకి జీర్ణించుకోలేకపోవడం. ఇట్లాంటి వాళ్ళు కానీ కొంత వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు కొంత సైకలాజికల్ ట్రీట్మెంట్ అది కానీ ఇచ్చుంటే కొంత బెటర్గా ఉండే అవకాశం ఉంది. కానీ అదేమీ ఆయనకు అందినట్లేదు. ఇంట్లో కూడా ఆయనకి అంత సపోర్ట్ సిస్టమ్ ఉన్నట్లేదు. కొంత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కూడా కొన్ని గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవి కూడా దీనికి దోహదం చేసి ఉండొచ్చు. సో ఏదేమైనా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.